ఎవ్రీవన్. టుడే టాపిక్ ఏంటంటే మన ఏపీ డిఎస్సి వాళ్ళ కోసం ప్రత్యేకంగా 6th క్లాస్ నుంచి మన సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు అనే టాపిక్ని చెప్పుకుందాం అనమాట. అయితే ఒకసారి మనం చూసుకుంటే ఒకసారి ఇక్కడ చూడండి, మన సంచార జీవనం స్థిర జీవనం అనే దాంట్లో మనకి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మీరు అన్ని చదవలసిన విషయాలు లేకుండా సింపుల్ వేలో నేను చెప్తాను. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి 3 యుగాలు ఉన్నాయన్నమాట. పాతరాతి యుగం, తర్వాత అలాగే మధ్యరాతి యుగం, అలాగే నెక్స్ట్ కొత్త రాతి యుగం అనమాట. అయితే మనకి ఇక్కడ పాతరాతి యుగం చూసుకుంటే ఇది 2.6 మిలియన్స్ నుండి 10,000 BC వరకు. నెక్స్ట్ అలాగే చూసుకుంటే మధ్యరాతి యుగం చూసుకుంటే మనకి 10,000 నుండి 8,000 వరకు. అలాగే మనకి కొత్త రాతి యుగం చూసుకుంటే మనకి 8,000 నుండి 3,000 వరకు ఉన్నాయి అనమాట. ముఖ్యంగా ఈ పాతరాతి యుగము, అలాగే మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగంలో పాయింట్లు చూసుకుంటే ఇక్కడ మనకి పాతరాతి యుగం ఏదైతే ఉందో అందులో 3 పాయింట్స్ మనకి ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి ఆదిమ జీవనం, తర్వాత అలాగే సంచార జీవనం, అలాగే ఆహార సేకరణ అనమాట. నెక్స్ట్ అలాగే ఈ పాతరాతి యుగంలో చూసుకుంటే ఆదిమ జీవనం అంటే భారతదేశంలో ముఖ్యంగా ఆది మానవులు వేటగాళ్ళుగా ఉండేరనమాట, భారత ఉపఖండంలో అనమాట. వీళ్ళు దేనికోసం అంటే ముఖ్యంగా వీళ్ళు వేటలు చేస్తూ అలాగే ఆహార సేకరణ కోసం ఒక ప్రదేశం నుండి ఇంకో సమూహానికి గుంపులుగా వెళ్ళేవారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి సంచార జీవనం అంటే ఏం లేదండి, ముఖ్యంగా చూసుకుంటే అందులో ఏమవుద్దంటే సంచార జీవనంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి అంట, అది నీటి కోసమైనా అవ్వచ్చు, ఆహారం కోసమైనా అవ్వచ్చు, వేట కోసమైనా అవ్వచ్చు అనమాట. ఇది ఆహార సేకరణ అనమాట. ఆహార సేకరణ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవారు. ఇక్కడ మనకి పాతరాతి యుగంలో బేలుం గుహలు, ఇక్కడ బేలుం గుహలు ఎక్కడ ఉన్నాయంటే కర్నూలు జిల్లాలో ఉన్నాయన్నమాట. అసలు ఈ బేలుం గుహలు దేనికి సంబంధించిందంటే ఇక్కడ మనకి బేలుం గుహలు ముఖ్యంగా రాతి పనిముట్లు కానీ విశ్రాంతి కోసం అనమాట ఉపయోగించేవారు అనమాట. ఇక్కడ భారతదేశంలో ఎక్కడ దొరకనటువంటి సూక్ష్మరాతి పరికరాలు ఇక్కడే దొరికాయి అనమాట. నెక్స్ట్ అలాగే చూసుకుంటే ఎముకతో తయారు చేసినటువంటి సూక్ష్మరాతి పనిముట్లు కూడా మన కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల చింతమాని గవిలో దొరికాయి అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే బేతంచెర్ల కానీ అలాగే బెనగనకపల్లి కానీ 100 గుహలు కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే అక్కడ కర్నూలులోనే ఉన్నాయి అనమాట. అంటే బేతంచెర్లలో కానీ బనగనపల్లిలో కానీ కొన్ని 100 గుహలు అనేవి ఉన్నాయన్నమాట. మనకి అక్కడ బిట్టిచ్చే విధానం ఏంటంటే కింది వాటిలో బేలుం గుహలు ఏ జిల్లాలో ఉన్నాయని చేస్తాడో, ఒకటి కర్నూలు. నెక్స్ట్ భారతదేశంలో ఎక్కడ లభించినటువంటి సూక్ష్మరాతి పరికరాలు ఎక్కడ కింది వాటిలో దొరికాయంటే మనకి ముచ్చట్ల చింతమానిగా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలాగే చూసుకుంటే బేతంచెర్ల బనగనపల్లి దేనికి ప్రసిద్ధి అంటే అలాగే మనకి చూసుకుంటే అది రాతి పనిముట్లు కానీ విశ్రాంతి కోసం అని కూడా అడగొచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే మనకి మధ్యరాతి యుగం అనే మనకి 10,000 BC నుండి 8,000 BC వరకు ప్రారంభమైంది అనమాట. అదే అంతవరకు ఉందన్నమాట. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకి నిప్పును కనుగొనట, చిత్రకళ, పశుపోషణ, పంటలు పండించడం అనేది ఇక్కడ మధ్యరాతి యుగంలో జరిగాయి అనమాట. ఇందులో చూసుకుంటే అసలు నిప్పుని ఎందుకంటే కనుగొన్నారో, ఒకటి వంట చేయడానికి, అలాగే గుహల్లో నివసించేటప్పుడు వేడిమి వెలుతురు కోసం అనేది నిప్పును కనుగొనడం జరిగింది అనమాట. చిత్రకళ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే అసలు చిత్రకళలో ఆది మానవులు వాళ్ళ యొక్క వేటను కానీ కొన్ని విశేషాలను తెలియజేయడానికి, మతపరమైన భావనలు తెలియజేయడానికి ఈ చిత్రకళ అనేది మనకి ఉపయోగించడం జరిగింది. అయితే ఈ చిత్రకళలో వాళ్ళు రంగుల కోసం ఏం చేశారంటే కొన్ని రంగురాళ్ళను అలాగే జంతువులను కలిపి రంగుగా తయారు చేసేవారు. అలాగే వాళ్ళు వెదురు కుంచెలని బొమ్మలు గీయడానికి ఉపయోగించేవారు అనమాట. అయితే ఈ బొమ్మలు దేనికి సంబంధించినవి, ఈ చిత్రాలు అంటే మనకి మతపరమైన ప్రాముఖ్యం గలవన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి వైఎస్ఆర్ కడప చింతకుంట ముద్దనూరులో మనకి దాదాపు 10 రాతి స్థావరాలు దొరికాయి అనమాట. అయితే ఇందులో దాదాపు ఎన్ని ఉన్నాయంటే 200 చిత్రాలు ఉన్నాయి. అందులో ఎరుపు మరియు తెలుపు చిత్రాలు ఉన్నాయి. ఈ తెలుపు చిత్రాలు అనేవి మనకి మతపరమైనవి అనమాట. నెక్స్ట్ అలాగే ఎరుపు చిత్రం అంటే ఎరుపు రంగు చిత్రాల్లో మూపురం కలిగి ఉన్న ఎద్దు ఉన్న ప్రాంతాన్ని ఎద్దుల ఆవుల గుంపు అంటారనమాట. ఇక్కడ మనకి చూసుకుంటే వైఎస్ఆర్ కడపలో చింతకుంట ముద్దనూరు మండలం అనమాట. ఇక్కడ మనకి 10 రాతి స్థావరాలు ఉన్నాయి. అలాగే మనకి ఓవరాల్ గా చూసుకుంటే మనకు ఒక గుంటూరులో వినుకొండ, నెక్స్ట్ అలాగే ప్రకాశం నాయుడుపల్లి, సింగరాయకొండ, అలాగే నెల్లూరు కావలి, నందిపాడు, నెక్స్ట్ అలాగే మనకి చూసుకుంటే చిత్తూరు వెంబకండ్రిక, శ్రీ కాళహస్తీశ్వర, శ్రీ
అవి ఉన్నాయి. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ అలాగే మనకి కడప చూసుకుంటే మనకి దాపల్లె, చింతకొండ ఉన్నాయి. మిగిలిన అనంతపురం, నెక్స్ట్ అలాగే మనకి వైఎస్ఆర్ కడపలో కూడా, నెక్స్ట్ కర్నూలులో కూడా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే చూసుకుంటే మనకి కొత్త రాతియుగం. కొత్త రాతియుగంకి వచ్చేసరికి మనకి ఇది 8000 బీసీ నుండి 3000 బీసీ వరకు ఉందన్నమాట. అయితే ఇందులో చూసుకుంటే స్థిర జీవనం. అయితే స్థిర జీవనం అంటే ఏంటంటే ఏదో ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండడానికి జరిగిందనమాట. నెక్స్ట్ అలాగే వ్యవసాయ పశుపోషణలో, వ్యవసాయ పశుపోషణ అంటే అక్కడ వ్యవసాయాన్ని పశుపోషణ కూడా బాగా ఉపయోగించేవాళ్ళు అనమాట ఇక్కడికి వచ్చేసరికి. ఎందుకంటే మనకి మధ్యరాతి యుగంలోనే క్రీస్తకం 12000 సంవత్సరంలో ఇక్కడ చూసుకుంటే మనకి మధ్యరాతి యుగంలోనే 12000 సంవత్సరాల క్రితం మనకి ఏం జరిగిందంటే మంచు కరిగి వ్యవసాయం అనేది ప్రారంభమైంది అనమాట. మళ్ళీ ఇందులో నేటికి మనకి వేటగాళ్ళగా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరంటే మనకి చెంచులు, యానాదులు అనమాట. చెంచులు, యానాదులు అనేవారు నేటికి మన రాష్ట్రంలో ముఖ్యంగా వేటగాళ్ళుగానే జీవనం సాగిస్తున్నారనమాట. నెక్స్ట్ ఇళ్ల నిర్మాణం కూడా మనకి కొత్త రాతి యుగంలో జరిగిందనమాట. ఇందులో చూసుకుంటే కొత్త రాతి యుగానికి వచ్చేసరికి మనకి స్థిర జీవనం, వ్యవసాయ పశుపోషణ, అలాగే ఇండ్ల నిర్మాణం అనేది జరిగింది. ఇక్కడ మనకి కొత్త రాతి యుగంలో ఇక్కడ చూడండి బిట్టు అడిగే విధానం ఎలాగంటే, కొత్త రాతి యుగంలో మనకి రాతి పనిముట్లు కలిగి ఉన్న కొన్ని ప్రాంతాలు చెప్పండి అని అడగవచ్చు. ఇక్కడ మనకి మధ్యప్రదేశ్లో నంద్ర, అలాగే మహారాష్ట్ర నవీనాలో ఈ 2 ప్రాంతాలు అనేవి మనకి ఎక్కడంటే కొత్త రాతి యుగంలో రాతి పనిముట్లు కలిగినటువంటి ప్రాంతాలు. వాడు బిట్టిచ్చే విధానం ఏంటంటే మనకి చూడండి ఒక్కసారి ఇక్కడ పాత రాతి యుగంకి వచ్చేసరికి మనకి కర్నూలు, బేలిం గుహలు రావాలి. కింది వాటిలో పాత రాతి యుగానికి చెందిన లేకపోతే బేలిం గుహలు అనేవి ఏ యుగానికి చెందినవి అనేసి అంటాడు. అప్పుడు మనకి కర్నూలులోని బేలిం గుహలు అనేవి మనకి పాత రాతి యుగానికి. నెక్స్ట్ అలాగే మధ్యరాతి యుగానికి చెందిన కింది వాటిలో ఏ ప్రాంతం అంటే వైఎస్ఆర్ కడపలోన చింతకుంట, ముద్దునూరు అనమాట. ఈ చింతకుంట, ముద్దునూరు దేనికి ప్రసిద్ధి అంటే మనకి చిత్రాలకి ప్రసిద్ధి అనమాట. చింతకుంట, చిత్రాలు. నెక్స్ట్ అలాగే కొత్త రాతి యుగంకి వచ్చేసరికి మధ్యప్రదేశ్లో నంద్ర కానీ, మహారాష్ట్రలో నవీన కానీ ఇవి ఏ యుగానికి సంబంధించినవి అంటే మనకి కొత్త రాతి యుగానికి సంబంధించినవి అనమాట.